హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పిల్లలకి ఇష్టమైన ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. మ్యాగీ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని చాలా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మసాలా మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకొని ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటోను కూడా వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి. అలాగే మనం క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వెజిటేబుల్స్ మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆయిల్లో మనం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి మ్యాగీ కూడా ఒక మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు కారాన్ని వేసుకోవాలండి, చాలా స్పైసీగా ఉంటుంది. అలాగే మనకి మ్యాగీలో వచ్చిన మసాలాను కూడా ఒకటి ప్యాకెట్ వేసుకోవాలండి. ఇలా ప్యాకెట్ వేసుకొని మనం చక్కగా ఒకసారి కలిసేటట్టుగా అంతా కలుపుకోవాలి. ఈ మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా ఉంటుందండి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా 1/2 ఇంచు సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 మ్యాగీలు తీసుకుంటున్నానండి. ఇలా మ్యాగీలు వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం మ్యాగీని ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మనకి మ్యాగీ ఒకవైపు టర్న్ చేసుకోవాలండి, రెండవ వైపు కూడా మనం ఉడికించుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలండి, లేదంటే మ్యాగీ మనకి విరిగిపోతుందండి. ఇలా మనం స్లోగా మ్యాగీని అంతా కుక్ చేసుకోవాలండి. చూడండి, మనకి మ్యాగీ మొత్తం అంతా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మనం మ్యాగీని చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం రెండొక ప్యాకెట్ని కూడా ఇలా విప్పుకొని వేసుకోవాలండి. ఇలా మనం 2 మ్యాగీలకి 2 ప్యాకెట్స్ వేసుకుంటే మనకి టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇవి వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు లేకపోతే స్కిప్ చేయండి, లేకపోయినా మనకి మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం మరొక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. మనకి సాసెస్ అన్నీ మనకు మ్యాగీకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకొని మనం ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి. వెజిటేబుల్తో చేసే మ్యాగీ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు వెజిటేబుల్స్తో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మ్యాగీ లవర్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే వేడివేడిగా మనం మ్యాగీ మసాలాని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ సింపుల్గా ఉండే మ్యాగీ మసాలాని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా మనకి చాలా ఇష్టంగా తింటారండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా చేయడం లేదండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.